బీహార్ ఐజీ సునీల్ నాయక్ కేసులో కీలక మలుపులు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ఆయన మీద నాన్ బెయిలబుల్ వారెంట్ను పోలీసులు విత్డ్రా చేసుకున్నారు. ఏపీ పోలీసులు ఆయన మీద నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని చెప్పేసి గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టును ఏపీ పోలీసులు ఆశ్రయించి మళ్ళీ ఎందుకు వెనక్కి తీసుకున్నారో అర్థం కావడం లేదు. అరెస్ట్ చేసిన తర్వాత నాన్ బెయిలబుల్ వారెంట్ ఏంటి అనేసి కోర్టు అధికారులను ప్రశ్నించింది. గుంటూరు స్పెషల్ కోర్టు ప్రశ్నిస్తే ఆ ప్రశ్నలకి కంగుతున్నటువంటి ఏపీ పోలీసులు అదేవిధంగా లాయర్లు సునీల్ నాయక్ నాన్ బెయిలబుల్ వారెంట్ని విత్డ్రా చేసేసుకున్నారు. అంతకుముందు ఏపీ పోలీసులు బీహార్ క్యాడర్ ఐజీ సునీల్ నాయక్ను అరెస్ట్ చేసేందుకు ఆ రాష్ట్ర రాజధానిలో ఏ విధంగా హంగామా చేశారో, ఏ విధంగా పరువు పోగొట్టుకున్నారో, అది ఏ విధంగా సంచలనం అయిందో మీరు అందరూ కూడా చూశారు. అయితే అక్కడ ఏపీ పోలీసులకు భంగపాటు తప్పలేదు. తమ అధికారిని గోడ దూకి ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పేసి బీహార్ ప్రభుత్వం మండిపడింది. తమ రాష్ట్ర కేడర్కి చెందినటువంటి పోలీసు అధికారుల మీద ఇతర రాష్ట్రాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా ఫస్ట్ మా ప్రభుత్వం యొక్క ముందస్తు అనుమతి తప్పనిసరి అని చెప్పేసి వాళ్ళు తేల్చి చెప్పడం, దానికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయడం చాలా ఫాస్ట్గా జరిగిపోయాయి. సో ఈ పరిణామాలన్నింటిని చూస్తుంటే ఎందుకు ఆ కేసు అలా గాల్లో కొట్టుకెళ్ళిపోయేట్టుగా కనిపిస్తుంది. తమ అధికారుల మీద చర్యలు తీసుకునేందుకు వీలుగా తాము అనుమతించాలంటే పాటించాల్సినటువంటి నిబంధనలు కూడా వెల్లడించింది బీహార్ ప్రభుత్వం. కేంద్ర పోలీస్ బలగాలకు చెందినటువంటి అధికారులకు వర్తించే అన్ని రకాల రక్షణ చర్యలు బీహార్ ప్రభుత్వ అధికారులు కూడా వర్తిస్తాయి. దీనికి సంబంధించి బిఎన్ఎస్ సెక్షన్ 218 కింద బీహార్ పోలీసులకు రక్షణ కల్పిస్తూ ఏకంగా బీహార్ ప్రభుత్వం నోటిఫికేషనే జారీ చేసింది. దీని గురించి మనం గతంలో చెప్పుకున్నాం. సో కేంద్ర సాయుధ దళాలకు రక్షణ తరహాలోనే బీహార్ పోలీసులకు బీహార్ ప్రభుత్వం రక్షణ కల్పించబోతుంది. సో బీహార్ పోలీస్ అధికారి సునీల్ నాయక్ మీద ఏపీ పోలీసుల దుందుడుకు చర్యల నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ప్రతీకార అదేవిధంగా రాజకీయ ప్రేరేపిత ఫిర్యాదులతో అధికారులను వేధించకుండా నిరోధించేందుకు చర్యలు కూడా తీసుకోవడం జరిగింది బీహార్ ప్రభుత్వం. సో కేసులను సమీక్షించిన తర్వాతే అనుమతి మీద నిర్ణయం తీసుకునేలా నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. సో కోర్టులు సైతం ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ని తిరస్కరించాయి. వీటన్నిటిని ఒకసారి పరిశీలన చేస్తే నాన్ బెయిలబుల్ వారెంట్ని తిరస్కరించడం ద్వారా ఏపీ పోలీసులు కేసును కూడా వాపసు తీసుకునేవారు. సో ఈ పరిణామాలన్నింటినీ ఒకసారి పరిశీలన చేస్తే ఈ కేసు అయితే అంతగా ముందుకు కదిలేటట్టు కనిపించట్లేదు. ఇది కేసు ముందుకు కదిలేది కాదు. ఎందుకంటే ఇది మన రఘురామకృష్ణంరాజు గారి యొక్క ఈగోని సాటిస్ఫైడ్ చేయడానికి కూటమి ప్రభుత్వం అదేవిధంగా కొంతమంది పోలీసు అధికారులు కొంచెం దుందుడుకు అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇది ఎంతవరకు కూడా సమంజసం కాదు. అదేవిధంగా ఈ ఏపీ పోలీసుకు సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ ఉందంట. ఆ గ్రూప్లో కూడా ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ చెప్పారంట, రాజకీయ నాయకుల మాటలు నమ్మి రాజకీయంగా మీరు ప్రేరేపితమై దుందుడుకు అడుగులు వేయకండి, ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి ఆ వాట్సాప్ గ్రూప్లలో కూడా ఎవరో ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ మెసేజ్ చేశారంట. అది కూడా ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అయ్యింది. సో ముందు ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఒక వ్యక్తిని సాటిస్ఫైడ్ చేయడం కోసం పోలీస్ వ్యవస్థని దిగజార్చడం, ఏపీ ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువుని పక్క రాష్ట్రాల్లో తీయడం ఎంతవరకు సమంజసమో ఒకసారి ఏపీ ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.